ఆకాశవాణి దివ్యాంగులు దాగిన సామర్థ్యాలు పరిచయాలతో కూర్చున్న ప్రత్యేక కార్యక్రమం వింటారు. నా పేరు శ్రావ్య కణితి. నేను ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ ఇండియాలో టాప్ 1 MBA స్కూల్ నుంచి MBA ఫినిష్ చేసి వచ్చాను. ఇప్పుడు ఒక ఫైనాన్షియల్ సర్వీసెస్ కి సంబంధించి ఒక అమెరికన్ బ్యాంక్ లో మేనేజ్మెంట్ అసోసియేట్ గా ఉద్యోగం చేస్తాను. చాలా మందికి నేను ఏం చేయగలను అన్న దాని మీద కాన్ఫిడెన్స్ లేకపోవడం, నాకు చాలా ఆపర్చునిటీస్ మిస్ అవ్వడం. నా పేరు స్వాతి. నేను స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో మేనేజర్ గా పనిచేస్తున్నాను. మోస్ట్లీ పర్సెప్షనల్ ఛాలెంజెస్, వీళ్ళు చేయగలుగుతారా చేయలేరా అన్న ఇది తప్పితే ఫ్యామిలీ సపోర్ట్ అండ్ వెల్ విషర్స్ సపోర్ట్. శ్రోతలందరికీ కూడా వెంకటేష్ నమస్కారం. నేను విజువల్లీ ఇంపైర్మెంట్ కి సంబంధించినటువంటి పుట్టుకతోనే అంధుడిని. ప్రస్తుతం నేను తెలంగాణ రాష్ట్ర సహకార బ్యాంక్ లో నేను ఉద్యోగం చేస్తున్నాను. నా పేరు ప్రీతి. నేను పార్షియల్లీ బ్లైండ్, డిజేబుల్డ్ పర్సన్ అయినందుకు డోంట్ ఫీల్ లో, జస్ట్ గో ఆన్ అండ్ అచీవ్ ఎవ్రీథింగ్. నెట్ సెట్ క్వాలిఫై అయ్యాను 2019 లో. వీరంతా డిఫరెంట్లీ ఏబుల్డ్ అని నిరూపించుకున్నారు. కృషితో, అవగాహనతో సాధించలేనిది ఏదీ లేదని చేసి చూపించిన నేటి తరం యువతీ యువకులు వీరంతా. తమకు పుట్టుకతో ఉన్న సమస్యను అధిగమించి శక్తి సామర్థ్యాలను సరైన దిశగా వినియోగిస్తూ నిజానికి తోటి సకలాంగులతో పోటీపడి తమ ఎబిలిటీస్ను నిరూపించుకున్నారు. అవును, అందరిలా కాకుండా వీరి శక్తి సామర్థ్యాలు, నేర్చుకునే శక్తియుక్తులు కొంచెం భిన్నంగా ఉంటాయి. కళ్లతో చూసి తెలుసుకునే అంశాలను వీరు అర్థం చేసుకుని తెలుసుకుంటారు. ఇతరులు విని నేర్చుకునే అంశాలను వీరు చూసి స్పృశించి తెలుసుకుంటారు. ఇంకా కొందరు కొన్ని అంశాలు నేర్చుకోటానికి కొంత ఎక్కువ సమయం తీసుకుంటారు. మరికొందరు నడవడం, పరిగెత్తడం చేయలేరు. కానీ శక్తియుక్తులకు కొదవలేదు. వారి నైపుణ్యాలకు పదును పెట్టడం, వారికి అనువైన మార్గంలో నేర్పటం, ఇదే సమాజం చేయాల్సింది. అవును, వాళ్ళు డిఫరెంట్లీ ఏబుల్డ్, దివ్యాంగులు. ఐక్యరాజ్యసమితి లెక్కల ప్రకారం ప్రపంచంలో 1 బిలియన్ మంది ప్రజలు ఏదో ఒక సమస్య ఉంటుంది. చూపు, వినికిడి, ఎముకల సంబంధిత సమస్యలు, ఇంకా కొందరికి మానసిక రుగ్మతలు, మరికొందరికి మెల్లిగా నేర్చుకునే సమస్య, ఇలా రకరకాల సమస్యలుంటాయి. మరికొందరిలో పుట్టుకతో కాకుండా ప్రమాదాల వల్ల, ఇతర కారణాల వల్ల శారీరక సమస్యలు ఉత్పన్నమవుతాయి. కొన్ని సామర్థ్యాలు లేని చోట మరికొన్ని సామర్థ్యాలు పెరుగుతాయి. అందుకే వీరిని కేంద్ర ప్రభుత్వం దివ్యాంగులు అని వ్యవహరిస్తోంది. ప్రజల్లోని అన్ని వర్గాలు, అందరూ సమాన అవకాశాలు అందిపుచ్చుకుని ఆర్థిక, సామాజిక, రాజకీయ, సాంస్కృతిక జీవన ఫలాలను, ప్రయోజనాలను పొందేలా చూడటం, అందుకు సమాన అవకాశాలు కల్పించటం, వీరి పట్ల తగిన అవగాహనను సకలాంగులకు కల్పించటం ప్రస్తుతం ప్రభుత్వాలు, స్వచ్ఛంద సంస్థల ముందున్న కార్యాచరణ. ఇందుకోసం ప్రభుత్వాలు పలు చర్యలు తీసుకుంటున్నాయి, పలు కార్యక్రమాలు అమలు చేస్తున్నాయి. ఏటా ఈరోజు ఐక్యరాజ్యసమితి దివ్యాంగుల అంతర్జాతీయ దినోత్సవంగా పాటిస్తోంది. ఈ సందర్భంగా వివిధ దేశాలు, రాష్ట్రాలలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈసారి మరో ప్రత్యేకత కూడా ఉంది. కోవిడ్ మహమ్మారి నేపథ్యంలో దివ్యాంగులు మరింత ఇబ్బంది పడ్డారు. అందుకే బిల్డింగ్ బ్యాక్ బెటర్ పేరుతో కోవిడ్ అనంతర పరిస్థితుల్లో ఆర్థిక, సామాజిక, సాంస్కృతిక కోణాలలో దివ్యాంగుల భాగస్వామ్యాన్ని మరింత పెంచేలా చర్యలు చేపట్టాల్సిన అవసరాన్ని ఈ ఉత్సవాలు ఎత్తిచూపుతున్నాయి. ప్రస్తుతం ప్రభుత్వాలు అందిస్తున్న సేవల్ని ఈ నేపథ్యంలో ఈ రోజు నుంచి ఆన్లైన్ విధానంలో అందిస్తున్నట్లు తెలంగాణ రాష్ట్ర వృద్ధులు, వికలాంగుల సంక్షేమ విభాగం డైరెక్టర్ శైలజ చెప్తున్నారు. డిజేబుల్డ్ అన్ని స్కీమ్స్ ని ఆన్లైన్ లో మనము చేస్తున్నాము. అకౌంటబిలిటీ అండ్ ట్రాన్స్పరెన్సీ దీనికోసం, అంటే పీడబ్ల్యూడీస్ అందరూ కూడా COVID-19 వల్ల వాళ్ళందరూ ఆఫీసుల చుట్టూ తిరగడానికి చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇది ఒక మంచి అవకాశంగా అన్ని స్కీమ్స్ ని మనం ఆన్లైన్ లోనే చేస్తున్నాము. ఎకనామిక్ సబ్సిడీ స్కీమ్స్ కానివ్వండి, ఎయిడ్స్ అండ్ అప్లయన్సెస్, వివిధ పరికరాల కోసము అప్లై చేసుకున్న వాళ్ళు కానివ్వండి, మ్యారేజ్ ఇన్సెంటివ్ కోసం అప్లై చేసుకున్న వాళ్ళు కానివ్వండి, స్కాలర్షిప్స్ కోసం అప్లై చేసుకున్న వాళ్ళందరూ, ఇవన్నీ కూడా ఒకటి దాంట్లో ఆన్లైన్ లోనే అప్లై చేసుకోవడానికి మనము OBMMS అని, ఈ పాస్ అని 2 స్కీమ్స్ ని మనము CGG ద్వారా ప్రవేశపెడుతున్నాము. COVID-19 లో వాళ్ళకి ఒక టోల్ ఫ్రీ నెంబర్ ని ఒకటి ఇమీడియట్ గా మనం ఏర్పాటు చేయడం జరిగింది స్టేట్ గవర్నమెంట్ లో. అన్ని స్టేట్లలో కన్నా మన స్టేట్ COVID-19 లో డిజేబుల్డ్ అందరికీ సేవలలో మనమే ముందున్నాము. ఇంకా ఈ COVID-19 మనకు కంటిన్యూ అవుతుంది కాబట్టి ఇంకా మన PWDs వల్నరబుల్ గ్రూపే కాబట్టి వాళ్ళు ఎక్కడికి తిరగడానికి వీలు లేదు అనే కారణంతో మనము మన స్కీమ్స్ అన్ని కూడా
ఎకనామిక్ రిహాబిలిటేషన్ కానివ్వండి, ఫస్ట్ టైం మనము 50,000 రూపీస్ సబ్సిడీగా అంటే వితౌట్ బ్యాంక్ లింకేజ్ లేకుండా మనం కొన్ని స్కీమ్స్ ని ప్రవేశపెట్టాము. అవన్నీ కూడా మనము ఇప్పుడు ఈ ఆన్లైన్ లో అప్లై చేసుకోవడానికి వీలుగా చేస్తున్నాం. తర్వాత జనవరి నుంచి సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ దాని కింద స్కిల్ డెవలప్మెంట్ కింద మనము కొన్ని ట్రైనింగ్ ప్రోగ్రామ్ కూడా, రెసిడెన్షియల్ ప్రోగ్రామ్స్ కూడా మేము ఏర్పాటు చేశాము. ఒక 4 గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ దీనికి ముందు వచ్చాయి. వాళ్ళ ద్వారా మనము ఒక 2 కోట్ల వరకు పీడబ్ల్యూడీస్ రెసిడెన్షియల్ కోర్సెస్ ఇప్పించడానికి కూడా మేము రెడీగా ఉన్నాము. అది జనవరి నుండి స్టార్ట్ అవుతుంది. ఈ ప్రోగ్రామ్స్ అన్ని కూడా ఎప్పుడు మరి ఈ స్కీమ్స్ అన్ని ఎప్పుడు కూడా మనము అప్లై చేసుకోవాలి, వాటి డ్యూరేషన్ ఏంటి, తర్వాత ఎప్పుడు వాళ్ళకి శాంక్షన్ అవుతుంది అన్ని కూడా మనము ఒక 1 వీక్ లో వాళ్ళకి టైం పీరియడ్ అనేది వాళ్ళకి ఇస్తాము. ఆ టైం పీరియడ్ లో వాళ్ళు తప్పకుండా వాళ్ళ సర్టిఫికెట్స్ రెడీగా పెట్టుకొని వాళ్ళకి ఏ స్కీమ్ కావాలన్నా ఆ స్కీమ్ లో వాళ్ళందరూ అప్లై చేసుకోవచ్చు. దీని అప్లికేషన్స్ అనేది ఒక సర్టెన్ టైమే ఉంటుంది. ఆ టైంలోనే అప్లై చేసుకోవాలి. కాబట్టి అందరు కూడా మీరు ఇన్కమ్ సర్టిఫికెట్ కానివ్వండి, డిజబిలిటీ సర్టిఫికెట్ ఇలాంటివన్నీ కూడా మీరు అప్లై చేసుకోవడానికి వీలవుతుంది. నిరంతర అభివృద్ధి లక్ష్యాలను సాధించడానికి ప్రపంచ దేశాలు పెట్టుకున్న 2030 ఎజెండా నెరవేరటానికి దివ్యాంగుల హక్కుల్ని గుర్తించడం కూడా న్యాయమూ అత్యవసరమూ కూడా. ఏటా 69 మిలియన్ల మంది బ్రెయిన్ ఇంజురీస్ ఎదుర్కొంటున్నారు. ప్రతి 160 మంది పిల్లల్లో ఒకరు ఆటిజంతో బాధపడుతున్నారు. నిజానికి అన్ని సమస్యలు కనిపించవు. కనిపించని ఈ సమస్యల పట్ల కూడా సమాజానికి, చుట్టుపక్కల వారికి అవగాహన కల్పించే దిశగా ప్రభుత్వాలు, సేవా సంస్థలు కృషి చేస్తున్నాయి. యాక్సెసిబుల్ ఇండియా కింద చేపట్టిన చర్యలు మంచి ఫలితాలిస్తున్నాయని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ ద ఎంపవర్మెంట్ ఆఫ్ పర్సన్స్ విత్ ఇంటెలెక్చువల్ డిజబిలిటీస్ డిప్యూటీ డైరెక్టర్ శ్రీరామ్ కుమార్ చెప్తున్నారు. అలాగే దివ్యాంగుల గుర్తింపు కార్డుల విషయంలో కూడా మంచి ప్రగతి ఉందని అంటున్నారు. భారత ప్రభుత్వం UNCRPD అనే దానికి కూడా ఇది సిగ్నేటరీ. దాని మెయిన్ ఇంపార్టెన్స్ ఏంటంటే టు ప్రమోట్ అండర్స్టాండింగ్ ఆఫ్ డిజబిలిటీ ఇష్యూస్ అండ్ జనరల్ పబ్లిక్ దగ్గర నుంచి సపోర్ట్ ఫర్ ద డిగ్నిటీ, రైట్స్ అండ్ వెల్ బీయింగ్ ఆఫ్ పర్సన్ విత్ డిజబిలిటీస్. దీనికోసం ఒక అవగాహన క్రియేట్ చేయడానికి అండ్ జనరల్ పబ్లిక్ లోని సెన్సిటైజ్ చేయడానికి ఈ యొక్క ఇంటర్నేషనల్ డే ఆఫ్ పర్సన్ విత్ డిజబిలిటీ సెలబ్రేట్ అవుతుంది ప్రతి సంవత్సరం. కోవిడ్ అవ్వడం వల్ల ఏంటంటే మేము ఒక ఓపెన్ డే అని పెడుతూ ఉంటాం. దాని కింద ఏంటంటే జనరల్ పబ్లిక్ అంతా మా ఇన్స్టిట్యూట్కి వచ్చి అసలు ఏమేమి యాక్టివిటీస్ జరుగుతున్నాయి, ఈ వికలాంగుల కోసం ఏమేమి గవర్నమెంట్ యాక్టివిటీస్ చేస్తుందని షోకేస్ చేయడం జరుగుతుంది. బట్ బికాస్ ఆఫ్ కోవిడ్ అండ్ సోషల్ డిస్టెన్సింగ్ నార్మ్స్ ప్రకారం మేము ఈ సంవత్సరం అది పెట్టలేదు. బట్ వీఆర్ టేకింగ్ అప్ మెనీ యాక్టివిటీస్. గత 6-7 సంవత్సరాలుగాను దేర్ హ్యావ్ బీన్ ఎనార్మస్ యాక్టివిటీస్ towards the rights and empowerment of person with disabilities. సుగమ్య భారత్ అంటే యాక్సెసిబుల్ ఇండియా క్యాంపెయిన్ అనేది మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా క్రియేట్ చేసింది. ఈ ప్రోగ్రామ్ కింద ఏంటంటే మీరు చూసుంటారు, మన ఈ డిజేబుల్డ్ వాళ్ళు చాలా మటుకు స్టెప్స్ ఎక్కలేరు. వాళ్ళకి ఏంటంటే కనిపించిన వాళ్ళకి టాక్టైల్ ఫ్లోరింగ్ ఉండదు. ఈ పబ్లిక్ బిల్డింగ్స్ లోకి, పబ్లిక్ యూటిలిటీస్ లో వాళ్ళకి చాలా కష్టం అవుతుంది. సో ఈ యాక్సెసిబుల్ ఇండియా క్యాంపెయిన్ కింద ఏంటంటే ఈ ప్రతి పబ్లిక్ బిల్డింగ్ షుడ్ బి యాక్సెసిబుల్, అంటే వాళ్ళకి అందుబాటులో ఉండేటట్టుగా, వాళ్ళు ఈజీగా మసులుబాటు అయ్యేటట్టుగా ఫీచర్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ వాటిలో క్రియేట్ చేయాలన్నది ఒక కొత్త చట్టం తీసుకొచ్చింది. దీని కింద ఏంటంటే కొత్తగా వచ్చే బిల్డింగ్స్ కి అసలు పర్మిషన్స్ ఇవ్వరాదు వితౌట్ దీస్ యాక్సెసిబిలిటీ ఫీచర్స్. అండ్ పాత బిల్డింగ్స్ కి ఏంటంటే ఒక డేట్ పెట్టారు, అదేంటంటే March 2022 లోపు పాత బిల్డింగ్స్ అన్ని గవర్నమెంట్ బిల్డింగ్స్. So this is a very important step which has been taken towards empowering these people and enabling them వాళ్ళని ఏంటంటే డిగ్నిటీతోని వాళ్ళ యొక్క రైట్స్ ని, వాళ్ళ హక్కులు వాళ్ళకు ఉండేటట్టుగా చేయడానికి ఇది ఒక పెద్ద స్కీమ్ అండి. ఇంకొక మెయిన్ యాక్టివిటీ ఏంటి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా టేకప్ చేసిందంటే UDID కార్డ్. మీ అందరికీ తెలిసిందే, డిజబుల్డ్ పర్సన్స్ కి వాళ్ళకి ఏంటంటే ఒక డిజబిలిటీ సర్టిఫికేట్ ఉండడం, వాళ్ళకి కొన్ని రిజర్వేషన్స్, వాళ్ళకి కొన్ని హక్కులు క్రియేట్ చేశారు. దీని కింద ఏంటంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కొత్త చట్టం తీసుకొచ్చింది. అది ఏంటంటే UDID కార్డ్, యూనివర్సల్ ఐడి కార్డ్ ఫర్ పర్సన్ విత్ డిజబిలిటీస్. ఇప్పుడు ఆధార్ కార్డ్ లాగా ఇది కూడా ఏంటంటే ఆల్ ఓవర్ ఇండియా దీని యాక్సెసిబిలిటీ ఉంటుంది. అండ్ దీన్ని బట్టి పర్సన్ విత్ డిజబిలిటీస్ ఏ రాష్ట్రానికి ఎక్కడికి వెళ్ళినా సరే వారి యొక్క హక్కుల కోసం అన్నిటికీ ఏంటంటే ఇది ఒక సింగిల్ కార్డ్ కింద, యూనివర్సల్ ఐడి కార్డ్ కింద పనిచేసేసి ఇది ఒకటి చేశారు. డిజబుల్డ్ పర్సన్స్ కోసం చాలా వెల్ఫేర్ స్కీమ్స్ కూడా ఉన్నాయండి. గతంతో పోలిస్తే దివ్యాంగులకు ఎన్నో సదుపాయాలు అందుబాటులోకి వచ్చాయని, ముఖ్యంగా విద్యా ఉపాధి రంగాల్లో అవకాశాల్ని వారు అందిపుచ్చుకుంటున్నారని, దివ్యాంగుల కోసం స్వచ్ఛంద సేవా సంస్థ దేవనార్ సంస్థని నిర్వహిస్తూ చూపు సమస్యలున్న పిల్లల విద్యాభివృద్ధికి కృషి చేస్తున్న డాక్టర్ సాయిబాబా గౌడ్ అంటున్నారు. సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ ఎన్నో స్కీమ్స్ పెట్టారు. ఈ స్కీమ్స్ వల్ల ఏంటంటే మనకి చిన్న పిల్లలుంటే వాళ్ళకి ఎడ్యుకేషన్ ఫెసిలిటీస్ అన్ని అందుబాటులోకి తీసుకురావాలి.
ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఏంటంటే ఈ బ్లైండ్ వాళ్ళు కానీ, హియరింగ్ హ్యాండిక్యాప్డ్ వాళ్ళు కానీ, ఆర్థోపెడికల్లీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి కానీ విద్యా వసతులు ఎన్నో కల్పించారు. అంటే ప్రభుత్వం చేత కొన్ని నడపబడుతున్నాయి, కొన్ని స్వచ్ఛంద సేవా సంస్థలు కూడా నడుపుతున్నాయి. వీటి వల్ల ఏంటంటే అందరి విద్యార్థులకి విద్యా వసతి అందుబాటులోకి తీసుకురావడమే ప్రధాన లక్ష్యం. ముఖ్యంగా మా దేవనార్ ఫౌండేషన్ ఫర్ బ్లైండ్ సంస్థ ద్వారా క్లాస్ 1 నుంచి గ్రాడ్యుయేషన్ వరకు ఇంగ్లీష్ మీడియం ఎడ్యుకేషన్ ద్వారా వీళ్ళని ఏంటంటే మంచి ఎడ్యుకేషన్ ఫెసిలిటీస్ ఇచ్చి ఆధునిక వసతులు కల్పించి వాళ్ళకి నార్మల్ విద్యార్థులతో పోటీ పడేటట్టు మనం చేస్తున్నాం. ఈ విద్యా వసతులు కల్పించడం ద్వారా ప్రభుత్వం గాని, ప్రైవేట్ సంస్థలు గాని విద్యార్థులు ఎంతో మంది చదువుకొని నార్మల్ విద్యార్థులతో పోటీ పడి వాళ్ళు ఉద్యోగాలు సంపాదించగలుగుతున్నారు. కేంద్ర ప్రభుత్వము, రాష్ట్ర ప్రభుత్వము 4% రిజర్వేషన్ పెట్టి ఎంతో మందికి ఉద్యోగ అవకాశాలు కూడా కల్పించారు. కాకపోతే ఏంటంటే వీళ్ళకి మంచి ఎడ్యుకేషన్ ఇవ్వటం ద్వారా చాలా మంది విద్యార్థులు మెరిట్ కోటాలోనే మంచిగా వాళ్ళు సెలెక్ట్ అయిపోతున్నారు. మా పాఠశాలలో చదివిన విద్యార్థులు ఈ రోజు ఎంతో మంది బ్యాంకుల్లో ఉద్యోగాలు చేస్తున్నారు, లాయర్స్ ఉన్నారు, చార్టెడ్ అకౌంటెంట్స్ ఉన్నారు, సాఫ్ట్వేర్ కంపెనీస్ లో పనిచేస్తున్నారు. దీనికంతా కారణం ఏంటంటే వాళ్ళని మనం చిన్న చూపు చూడకుండా వాళ్లకు తగినంత వసతులు కల్పించి వాళ్ళని ఏంటంటే హ్యాండిక్యాప్డ్ అనకుండాను వాళ్ళని కూడా నార్మల్ విద్యార్థుల్లో కనుక వాళ్ళకి మంచి వసతులు కల్పించగలిగితే మనం వాళ్ళని ఎంతైనా ప్రోత్సహించవచ్చు. అయితే మనము సొసైటీ కానీ, స్వచ్ఛంద సేవా సంస్థలు కానీ చేయవలసింది ఏంటంటే వాళ్లకు సరైన విద్యా అవకాశాలు కల్పించి వాళ్ళని ప్రోత్సహించి వాళ్ళను చిన్న చూపు చూడకుండా అన్ని వసతులు కల్పించగలిగితే వాళ్ళు ఎంతైనా పైకి రాగలరు. ఈ రోజు అంటే మా సంస్థలో చదువుకున్న విద్యార్థులు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో కానీ, జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ న్యూఢిల్లీలో కానీ, టాటా ఇన్స్టిట్యూట్ బాంబేలో కానీ, లేక నేషనల్ లా స్కూల్లో కానీ వాళ్ళు అడ్మిషన్స్ కూడా పొందగలుగుతున్నారు. ఈ సంవత్సరం అంటే మా పాఠశాలలో చదివిన విద్యార్థులు 3కి నేషనల్ లా స్కూల్లో అడ్మిషన్స్ ఆన్ మెరిట్ స్కేల్ మీద వచ్చినాయండి. ఇటీవల కేంద్ర ప్రభుత్వం చేపట్టిన చర్యల కారణంగా విదేశాలతో సమానంగా దేశంలో దివ్యాంగులకు సదుపాయాలు అందుబాటులోకి వచ్చాయని హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం ప్రొఫెసర్ అన్నవరం చెబుతున్నారు. భారత ప్రభుత్వం వారు స్వావలంబన కార్డు అని ప్రారంభించారు. ఒకవేళ మీరు స్వావలంబన కార్డు మీ దగ్గర ఉంటే మరొక మెడికల్ సర్టిఫికేట్, బస్సు పాసులు, రైల్వే కన్సెషన్ సర్టిఫికేట్లు ఇవన్నీ ప్రత్యేకంగా తీసుకోవాల్సిన అవసరం ఉంది. స్వావలంబన కార్డు ఈ మధ్య కాలంలో వచ్చిన ఒక ముఖ్యమైన మార్పు. అదే సందర్భంలో భారతదేశంలో జరుగుతున్న ఎన్నికల ప్రక్రియలో వికలాంగులకు పెద్దపీట వేస్తున్నాం. ముఖ్యంగా వచ్చే రోజుల్లో ఇప్పుడు ఉన్న విద్యా విధానాల్లో వస్తున్న మార్పులకు అనుకూలంగా వికలాంగులకు కావాల్సిన యాక్సెసిబిలిటీ విషయంలో రావాల్సిన మార్పుల గురించి కొంత ప్రయత్నాలు జరుగుతున్నాయి. 2016 వికలాంగుల చట్టం తర్వాత వచ్చిన ఈ మార్పులు ప్రపంచ స్థాయిలో పాశ్చాత్య దేశాలతో పోలిస్తే మనం వాళ్ళతో సమానంగా వెళ్తున్నాం అని చెప్పడానికి ఏమాత్రం ఆలోచించడానికి అవకాశం లేదు. మనం వాళ్ళతో సమానంగా వెళ్తున్నాము. సకలాంగులతో పాటు సమాజంలోని అన్ని కోణాల్లో దివ్యాంగులు కూడా సమానంగా పాలు పంచుకోవడంతో పాటు వచ్చే అవకాశాలని అందిపుచ్చుకోవాలి అని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ విజువల్లీ హ్యాండిక్యాప్డ్లో లెక్చరర్గా బాధ్యతలు నిర్వహిస్తున్న శ్రీనివాసరెడ్డి అంటున్నారు. దివ్యాంగుల్లో వాళ్ళ యొక్క జీవన శైలిలో మార్పులు తీసుకురావడానికి, వారు ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా ఎదగడానికి ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కల్పిస్తూ డిబేట్స్ ద్వారా గానీ లేదా మీటింగ్స్ ద్వారా ఈ అంతర్జాతీయ దినోత్సవాన్ని ప్రభుత్వాలు, ప్రభుత్వేతర సంస్థలు నిర్వహించుకుంటూ ఉన్నాయి. ఈ దివ్యాంగుల దినోత్సవాన్ని జరుపుకోవడం వల్ల దివ్యాంగులందరూ కూడా సమాజంలో వారు కూడా భాగమై అలాగే ఉన్నటువంటి విద్యా అవకాశాలను వాళ్ళు అందిపుచ్చుకొని స్వతంత్రంగా జీవనం గడుపుతూ ఉన్నారు. ఇంకా నాణ్యమైనటువంటి జీవనాన్ని గడపడానికి కూడా ఈ దివ్యాంగుల దినోత్సవాన్ని జరుపుకోవడానికి ఉపయోగపడుతుంది. అంతేకాకుండా ఈ మధ్య కాలంలో వచ్చినటువంటి 2016 వికలాంగుల చట్టంలో RPWD యాక్ట్ లో ఉన్నటువంటి 7 నుంచి 21 రకాల డిజబిలిటీస్ ను చేర్చడం. గతంలో 7 ఉండేటివి, ఇప్పుడు 21 రకాలు ఉన్నాయి. ఈ 21 రకాల వైకల్యాల గురించి కూడా అవగాహన చేసుకోవడానికి ఈ అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం ఎంతగానో ఉపయోగపడుతుంది. అంతేకాకుండా 1992వ సంవత్సరం నుంచి ఒక స్ట్రాటజికల్ గా ఈ దివ్యాంగుల అభివృద్ధి పరచాలనే ఉద్దేశంతో వాళ్ళలో ఉన్నటువంటి కళలను వెలికి తీయడానికి, అలాగే వారికి కావాల్సినటువంటి యాక్సెసిబుల్ ఎన్విరాన్మెంట్ అంటాం, ఆటంకాలు లేనటువంటి వాతావరణాన్ని కల్పించడానికి
వీటి పట్ల సమాజానికి కూడా అవగాహన కల్పించడానికి, అలాగే దివ్యాంగులు కూడా అన్ని రంగాలలో సమానంగా భాగస్వాములు కావడానికి, ఎంప్లాయ్మెంట్ కావచ్చు, అలాగే విద్యా విషయాల్లో కావచ్చు, సమానంగా వాళ్ళు పాల్పంచుకోవడానికి కానీ, లేదా ప్రభుత్వాలు అందిస్తున్నటువంటి ఈ స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని అందిపుచ్చుకోవడానికి కూడా ఇది చాలా ఉపయోగపడుతుంది. ఇక్కడ మనకు మన తెలంగాణ రాష్ట్రంలో భారతదేశంలోనే ఎక్కడ లేనటువంటి స్కీమ్, పెన్షన్ స్కీమ్ అనేది చాలా ఉపయోగకరంగా ఉంది. నెలకు 3,016 రూపాయలు గవర్నమెంట్ దివ్యాంగులందరికీ కూడా ఏజ్ తో నిమిత్తం లేకుండా ఇస్తున్నటువంటి స్కీమ్ చాలా బాగుంది. అలాగే చదువుకునేటటువంటి వాళ్లకు అంటాము అసిస్టివ్ డివైసెస్ ఫర్ పర్సన్స్ విత్ డిసబిలిటీస్, వాళ్ళందరూ కూడా సహాయక పరికరాలు ఉచితంగా అందిస్తున్నటువంటి స్కీమ్ కావచ్చు, లేదా వాళ్ళు వయోజనులు అయితే వాళ్ళకి కావాల్సినటువంటి గృహాలు నిర్మించి ఇవ్వడం కావచ్చు. ఇలాంటివన్నీ కూడా, అంతేకాకుండా వాళ్ళకి నాణ్యమైనటువంటి విద్యను అందించడానికి వివిధ రకాలైనటువంటి ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్, లేదా ప్రత్యేకంగా వారి కోసం ఆశ్రమ పాఠశాలలు కావచ్చు, ఇవన్నీ కూడా చాలా ఉపయోగకరంగా ఉన్నాయి. ఇవన్నీ దివ్యాంగులకు తెలియజేయడానికి, అలాగే సకలాంగులకు కూడా వీరి పట్ల మంచి అవగాహన కల్పించడానికి ఉపయోగపడుతూ ఉన్నాయి. అంతేకాకుండా దివ్యాంగులు కూడా సమాజంలో గౌరవంగా, అలాగే వారి హక్కులను వారు ఉపయోగించుకొని వాళ్ళ శ్రేయస్సు కోసం ఉపయోగపడే విధంగా ఎన్నో కార్యక్రమాలు ప్రభుత్వాలు చేపడుతూ ఉన్నాయి. మరి ఈ సదుపాయాలు అన్నీ అందరికీ అందుతున్నాయా? దివ్యాంగులు వాటిని అందిపుచ్చుకుని సమాజంలో నిజమైన భాగస్వామ్యం అందించాలంటే ఇంకా ఏం చేయాలి? అయితే ప్రభుత్వం ఎంతో ప్రోత్సహిస్తుంది. అయితే ఈ రోజు ఏంటంటే ఇంకా ప్రజల్లో చైతన్యం లేకుండా ఎక్కువ మంది విద్యార్థులు ఎడ్యుకేషన్ కొరకు రావడం లేదు. కాబట్టి ఏంటంటే సొసైటీ గాని, మీడియా ఫ్రెండ్స్ గాని తల్లిదండ్రులను ప్రోత్సహించి పిల్లల్ని అడ్మిట్ చేసేటట్టు చేయాలి. అంటే విద్యా సంస్థలు వికలాంగులకి స్పెషల్ గా ఎన్నో వొకేషనల్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్, వాళ్ళకి ఆర్థిక సహాయం కల్పించడం ఇట్లాంటివి జరుగుతున్నాయి. దీనివల్ల ఏంటంటే ఎంతో మందికి ఉపాధి కల్పన జరుగుతుంది. కాబట్టి ఈ వసతులను ఉపయోగించుకోవాలని ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని మనం కోరుకుంటూ, ఈ ప్రతి సంవత్సరము ఈ వరల్డ్ డిజేబుల్ డే వికలాంగుల దినోత్సవం ప్రపంచం మొత్తం మీద చేస్తున్నారు. దీనివల్ల ఏంటంటే చైతన్యం కల్పించడానికి, అంటే ఇది ఒక్క రోజుతో పూర్తయ్యే ఈవెంట్ కాదు, కాకపోతే సంవత్సరం పొడుగుతా ప్రతి ఒక్కరూ చైతన్యం కలిగి ముందుకు రావాలని కోరుకుంటున్నాం. అయితే ఇంకా మన దేశంలో సౌలభ్యం కోసం యాక్సెసిబిలిటీ విషయంలో కొంత మార్పులు జరగాల్సి ఉంది. యూనివర్సల్ డిజైన్ అంటే మనం వాడే ప్రతి వస్తువు అన్ని రకాల వాళ్ళకి వాడుకోవడానికి అనుకూలంగా ఉండేటట్టు, యాక్సెసిబుల్ గా ఉండేటట్టు చూడడానికి మార్పులు జరుగుతున్నాయి. ఆన్లైన్ రిసోర్సెస్ యాక్సెసిబిలిటీ పెంచడానికి కూడా చాలా ప్రయత్నాలు జరుగుతున్నాయి. దీంతో పాటు యాక్సెసిబిలిటీ మన దేశంలో ఉండాల్సినంత విధంగా లేదు అనేది కొంత ఆలోచన జరుగుతోంది. వివిధ రకాలైన వికలాంగులు ఈ రోజున సమాన హక్కులతో సమాన అవకాశాల వైపు ప్రయాణిస్తున్నారు. ఈ ప్రయాణానికి అనుకూలపడేటట్టు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా చాలా సహకారాన్ని అందిస్తున్నాయి. దీంతో పాటుగా ఇంకా మనం చేపట్టవలసినటువంటి విషయాలు ఏమన్నా ఉన్నాయా? వీళ్ళ యొక్క జీవన స్థితిగతులను మెరుగుపరచడానికంటే మన రాష్ట్రంలో కూడా వయోజనులు ఉన్నారు కాబట్టి వాళ్ళ కోసం కొన్ని వొకేషనల్ కోర్సెస్ లాంటివి స్టార్ట్ చేసినట్లయితే, అంటే వాళ్ళు కూడా విభిన్న ప్రతిభావంతులు కాబట్టి వివిధ రకాల వస్తువులను తయారు చేసి ఆర్థికంగా వారి కుటుంబాలు నిలదొక్కుకోవడానికి అవకాశం ఉంటుంది. అంతేకాకుండా ఆంగ్ల మాధ్యమంలో కూడా కొన్ని ఆశ్రమ పాఠశాలను ఏర్పాటు చేసినట్లయితే, ముఖ్యంగా విజువల్లీ ఇంపైర్డ్ వాళ్ళ కోసము ఎలాంటి బ్యారియర్స్ మాత్రం ఉండవు. ఇక్కడ ఒక చూపున్న వ్యక్తితో పాటు సమానంగా వీళ్ళు కూడా చదువుకోగలరు. అన్ని ఉద్యోగాల్లో వాళ్ళు రిజర్వేషన్ ఉంది కాబట్టి, ఈవెన్ గ్రూప్ ఏ పోస్టుల్లో కూడా వాళ్ళు రాణిస్తున్నారు కాబట్టి ఆంగ్ల మాధ్యమంలో కొన్ని ప్రత్యేక పాఠశాలలు జిల్లాల వారీగా మనం ఏర్పాటు చేసినట్లయితే ఇంకా ఉపయోగకరంగా ఉంటుందనేది నా ఉద్దేశం. అంతేకాకుండా ఇంటెలెక్చువల్ డిజబిలిటీ పిల్లలకు కూడా, మానసిక వైకల్యం ఉన్నటువంటి లేదా ప్రజ్ఞా వైకల్యం ఉన్నటువంటి పిల్లలకు కూడా కొన్ని ఆశ్రమ పాఠశాల లాంటివి ఏర్పాటు చేసినట్లయితే వాళ్ళు కూడా వాళ్ళ యొక్క లెవెల్ తగ్గట్టుగా, వాళ్ళ యొక్క ఐక్యూ తగ్గట్టుగా విద్యావంతులు కావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ అంతర్జాతీయ వికలాంగుల లేదా దివ్యాంగుల దినోత్సవాన్ని పురస్కరించుకొని ఇలాంటి కార్యక్రమాలు అన్ని ప్రభుత్వ సంస్థలు, ప్రభుత్వేతర సంస్థలు చేసినట్లయితే ప్రజల్లో చైతన్యం కలిగి, అలాగే దివ్యాంగులు కూడా చైతన్యం కలిగి ప్రభుత్వం అందిస్తున్నటువంటి అన్ని సౌకర్యాలను వినియోగించుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇంక్లూజివ్నెస్ పేరుతో మనం ఒక్కొక్కసారి తెలియకుండానే డిస్క్రిమినేట్ చేస్తుంటాం, తెలిసి కాదు, ఇంటెన్షన్ గా కాదు. కొన్ని ఇయర్స్ క్రితం అహ్మదాబాద్ వెళ్ళి అక్కడ ఏదో ఒక టూరిస్ట్ ప్లేస్ చూడడానికి వెళ్తే మీరు డిసేబుల్డ్ కదా మీకు ఫ్రీ అన్నారు. వాళ్ళ ఉద్దేశం మంచిదే అయి ఉండొచ్చు, ఎవరైతే పే చేయలేరో వాళ్ళ కోసం అని అది ఫ్రీ పెట్టి ఉండొచ్చు.
కాకపోతే ఏంటంటే నాకు అక్కడ ఆ ప్లేస్కి వెళ్ళాక ఏమనిపించిందంటే డిసేబుల్డ్ కాబట్టి ఫ్రీ అని చెప్పే బదులు అక్కడ ఎక్కడ పడితే అక్కడ ర్యాంప్ లేకపోతే ఆ బోర్డ్స్ ఉంటాయి కదా, ఆ బోర్డ్స్ మీద బ్రెయిన్ లో రాసి పెట్టడము, లేకపోతే డైరెక్షన్స్ కోసం బ్రెయిన్ లో మ్యాప్స్ ఇవ్వడము, అలాంటివి ఏమైనా చేసుంటే ఇంకా బాగుండేది అనిపించింది నాకు. ఎందుకంటే ఫ్రీ పెట్టడం వల్ల అచీవ్ చేసేది ఏం లేదు, ఇప్పుడు ఏం అచీవ్ చేస్తున్నాము అన్నదే మైండ్ లో పెట్టుకోవాలి. ఇప్పుడు చాలా స్కీమ్స్ కూడా చాలా ఇంక్లూసివ్ గానే ఉన్నాయి, కాకపోతే ఏంటంటే ఎండ్ గోల్ ఏంటి, ఏం అచీవ్ చేయడానికి ట్రై చేస్తున్నాము, ఎవరికి కేటర్ చేస్తున్నాము అన్నది ఆలోచించడం చాలా ఇంపార్టెంట్. నేను చాలా ప్లేసెస్ కి వెళ్ళినప్పుడు ఎంత యాక్సెసిబుల్ గా ఉంటున్నాయి నాకు బిల్డింగ్స్ ఉండవు. నేను ఇప్పుడు కావాలనుకుంటే ఒక్కదాన్నే ట్రావెల్ చేసే పరిస్థితి లేదు. క్యాబ్స్ లో వెళ్ళడం అది వేరే విషయం, కానీ నేను ఒక్కదాన్నే నేను చాలా టైం పట్టేవేవి. నేను మా ఇంటి నుంచి దగ్గరలో ఉన్న ఒక బ్యాంక్ వరకు నడుచుకుంటూ వెళ్ళగలను, చేయలేను. ఇవన్నీ గవర్నమెంటే చేయాలి అని నేను చెప్పాను. ప్రైవేట్ సెక్టర్ కంపెనీస్ కూడా ఇప్పుడు టెక్నాలజీ చాలా ఇమర్జ్ అయినప్పుడు చాలానే వస్తున్నాయి. ఇప్పుడు డెఫినెట్లీ మనం ఇంప్రూవ్మెంట్ పాత్ లోనే ఉన్నాము. కాకపోతే ఏంటంటే ఎండ్ గోల్ ఏంటి అండ్ ఎవరికి కేటర్ చేస్తున్నాము, ఎందుకు చేస్తున్నాము అన్నది ఒక్కసారి మనం కనుక ఆలోచించి మనం కొన్ని పాలసీస్ ని ఎస్టాబ్లిష్ చేయగలిగితే అంటే అందరూ ఇంప్రూవ్ అవ్వడానికి బాగుంటుంది. ఇన్స్టెడ్ ఆఫ్ అంటే జనరల్ గా నేను చూసే స్కీమ్స్ ఏంటంటే ఫైనాన్షియల్ కన్సెషన్స్ చాలా ఇస్తారు. అది ఫైన్, అంటే ఒక సెగ్మెంట్ వాళ్ళకి ఫైనాన్షియల్ కన్సెషన్స్ ఇస్తే ఖచ్చితంగా హెల్ప్ అవుతుంది, అది దానిలో డినై చేసేది ఏం లేదు. ఏం చేస్తే ఇంకా ఇంక్లూజివ్ గా నేను ఒకళ్ళ మీద ఆధారపడే పరిస్థితి వస్తే దేనికైనా సరే అప్పుడు మనం వెనకబడిపోతాం. చాలా వెనకబడిపోతాం అంటే మనకి మన మీదే అరే నేను వీళ్ళ మీద అనవసరంగా డిపెండ్ అవుతున్నాను అన్న ఫీలింగ్ ఉంటుంది. కానీ వేరే వాళ్ళకి ఆ ఫీలింగ్ ఉండదు, ఎందుకంటే వాళ్ళ మీద ఇండిపెండెంట్ గా ఉన్నారు వాళ్ళు, కానీ నేను డిపెండెంట్ అవుతున్నాను బికాస్ ఆఫ్ మై డిసెబిలిటీ. అలాంటివి లేకుండా అంటే స్పెసిఫిక్ గా నేను రివ్యూ చేయొచ్చు అని చెప్పలేను, ఇండిపెండెంట్ గా బతికేటట్టుగా ఎంపవర్ చేయగలగాలి. అది ఎండ్ గోల్ అయినప్పుడు దానికి ఏం కావాలో అది ప్లస్ ఈ పాలసీ మేకింగ్ లో కూడా ఎంతవరకు డిసేబుల్డ్ వాళ్ళని ఇంక్లూడ్ చేయగలరు ఆలోచించి ఇంక్లూడ్ చేస్తే ఏమవుతుందంటే అప్పుడు పాలసీ మేకర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి వీళ్ళ పర్స్పెక్టివ్ అర్థం అవుతుంది. ఆ పర్స్పెక్టివ్ అర్థమైనప్పుడే వాళ్ళు కరెక్ట్ పాలసీ మేకింగ్ చేయగలుగుతారు. లేకపోతే ఎంతైనా కొంచెం అన్ఇంటెన్షనల్ గా చేసే పొరపాట్లు కొన్ని ఉండదు. అవేర్నెస్ అనేది డే టు డే దేనంటే చెప్పాలి. ఇప్పుడు కొన్ని ట్రెడిషన్స్ మన దానిలో కూడా మూఢనమ్మకాలు చాలా ఉండేది ఒకప్పుడు, అది ఒక రోజులో పోయింది కాదు. ఎన్నో చేస్తే ఎంతమంది చేస్తే అది అయింది. ఇప్పుడు జనరేషన్స్ టుగెదర్ తీసుకుంటే చాలా రోజుల నుంచి చేస్తే ఇప్పుడు మేము ఇవాళ ఇలా ఉండగలిగాం. అలానే ఇప్పుడు రేడియో గాని టీవీ గాని ప్రసార భారతి గాని దేనండి అంటే ఏదో ఒక యాడ్ ఇవ్వడము, లేకపోతే ఇప్పుడు సైకలాజికల్ స్టిగ్మాతో కూడా ట్రీట్మెంట్ తీసుకోరు కొన్ని ప్రొఫెషనల్ ఇల్నెసెస్ ఉన్నప్పుడు, అంటే మెంటల్ ఇల్నెసెస్ డిప్రెషన్ అవి ఉన్నప్పుడు. అది తప్పేం కాదు, ఇప్పుడు జ్వరం వస్తే డాక్టర్ దగ్గరికి వెళ్ళట్లేదు. అలా స్టిగ్మాస్ అంటే పోగొట్టాలంటే మీడియా రోల్ ఎంతో ఉంది. ఎంతసేపు మనం గవర్నమెంట్ ఎన్జిఓస్ అని అంటాం కాకుండా అండ్ సొసైటీ కూడా ఒక డిసేబుల్డ్ పర్సన్ ని చూసినప్పుడు అంటే ఇంతకు ముందు జనరేషన్ తో కంపేర్ చేస్తే ఇప్పుడు బెటర్, అంటే ఒక రెస్పాన్సిబిలిటీ అందరికీ ఉండాలి. అప్పుడు కానీ ఇంక్లూజివ్ సొసైటీ అనేది ఉండదు. ఇప్పుడు కోవిడ్ లో సోషల్ డిస్టెన్సింగ్ అని ఒక మిస్నామర్ యూజ్ చేసి అది ఫిజికల్ డిస్టెన్సింగ్ కాకుండా హెల్ప్ మామూలుగానే తక్కువ వస్తుంది. అలాంటి ఈ టైంలో ఇంకా ఐ వాజ్ రీడింగ్ అనమాట UN సైట్, అందులో ఇట్ వాజ్ లైక్ కోవిడ్ టైంలో డిసేబుల్డ్ ఇస్ ద మోస్ట్ ఎక్స్క్లూడెడ్ సెగ్మెంట్ ఆఫ్ పాపులేషన్. చాలా బాధ అనిపించింది. తప్పేముంది, అది అందరి పరిస్థితి అలాగే ఉంది. కానీ ఎంతవరకు అంటే ఒక బెనిఫిట్ అనేది అంటే ఎక్స్క్లూడెడ్ పాపులేషన్ వరకు వెళ్తోంది అనేది ఆలోచించాల్సిన విషయం. తెలంగాణ వికలాంగుల కోఆపరేటివ్ కార్పొరేషన్ ఉందో దీని ద్వారా మనం ఇందాక చెప్పుకున్నట్టుగా ల్యాప్టాప్స్ కానీ అంటే వినికిడి యంత్రాలు కానీ శ్రవణ యంత్రాలు కానీ అదే విధంగా మోటార్ వెహికల్స్ కానీ ట్రై సైకిల్స్ కానీ అలాగే మ్యారేజ్ ఇన్సెంటివ్స్ అన్ని కూడా సహకార సంస్థ ద్వారా అందించడం అనేది జరుగుతుంది మన రాష్ట్ర ప్రభుత్వం. అదే విధంగా అందులకు ప్రత్యేకంగా రెసిడెన్షియల్ పాఠశాలలు కూడా ఉన్నాయి. హైదరాబాద్ లో కానీ అలాగే కరీంనగర్ లో కానీ అలాగే మహబూబ్ నగర్ లో కానీ మనకి ఒక 3-4 రెసిడెన్షియల్ పాఠశాలలు ఉన్నాయి. వీటితో పాటు గవర్నమెంట్ రెసిడెన్షియల్ స్కూల్స్ ఇంకా అన్ని జిల్లాల్లో కూడా ప్రారంభిస్తే గనక అందులకు ముఖ్యంగా రిమోట్ ఏరియాస్ లో ఉన్నటువంటి వారికి అంటే గ్రామీణ స్థాయిలో ఉన్నటువంటి వారందరికీ కూడా సంపూర్ణమైనటువంటి విద్యా అవకాశం దక్కుతుందని నేను భావిస్తూ ఉన్నాను. అదే విధంగా దివ్యాంగులందరికీ కూడా ప్రాథమిక విద్యార్థులకు ముఖ్యంగా అందులకైతే బ్రెయిలీలో ప్రత్యేక బోధన ఉంటుంది. అలాగే ఉచిత భోజన వసతి
వసతి, అలాగే వసతి కూడా ఉంటుంది, భోజనం ఉంటుంది, అన్ని రకాల ఫ్రీ ఎడ్యుకేషన్ ఉంటుంది, నో ఫీజెస్. దీంతో పాటు హైయర్ ఎడ్యుకేషన్ లో కూడా మనకు హైదరాబాద్ లో అయితే ప్రత్యేకమైనటువంటి హాస్టల్స్ ఉన్నాయి. అదే విధంగా హైదరాబాద్ తరహాలోనే జిల్లా స్థాయిలో కూడా మనకి ఈ సంక్షేమ భవనాలు కట్టించి జిల్లా స్థాయిలో ఉన్నటువంటి అంధ విద్యార్థులకు అందరికీ, లేదంటే ఇతర విద్యార్థులకు అందరికీ కూడా అందిస్తే చాలా బాగుంటుందని నేను కోరుకుంటూ, గవర్నమెంట్ ఈజ్ ఆల్సో ఎంకరేజింగ్ సో మచ్, అంటే డిజేబుల్ పర్సన్స్ ని ఎంకరేజ్ చేయాలి. సో ఇంకా గవర్నమెంట్ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ ఇవ్వాలని డిజేబుల్ పర్సన్స్ కి ఐఎమ్ విషింగ్ దట్. అండ్ ఇంకొకటి, సొసైటీకి మీరు డిజేబుల్ పర్సన్స్ మీరు చుట్టూ ఉన్నప్పుడు జస్ట్ హెల్ప్ దెమ్, డోంట్ క్రిటిసైజ్, మీరు ఇట్లా ఉన్నారు, మీరు అట్లా ఉన్నారని వాళ్ళకి కొంచెం పుష్ చేసి ఎంకరేజ్ చేస్తే చాలు, చాలా చాలా ధైర్యం వస్తుంది అందరికి. సో మేము ఏదన్నా సాధించగలుగుతామని. క్రిటిసైజ్ చేయకండి ఎవరిని, ప్లీజ్ జస్ట్ ఎంకరేజ్ దెమ్, వాళ్ళు అన్ని క్రాక్ చేస్తారు. వందనం చేయనా హరిచందనం పూయనా, వందనం చేయనా హరిచందనం పూయనా, అభినందనలందించనా, అభినందనలందించనా, ఓ మనిషి మంచి మనిషి. శ్రావ్య అన్నట్లు వైకల్య సమస్యల్ని అర్థం చేసుకుని వాళ్లకు ఆత్మవిశ్వాసం కలిగేలా ప్రవర్తించటమే ఇంక్లూసివ్ సమాజం కోసం చేయాల్సిన ప్రయత్నం. అది జరిగినప్పుడు దివ్యాంగుల్లో దాగి ఉన్న అంతర్గత శక్తి సామర్థ్యాలు వాటంతట అవే వెలికి వస్తాయి. సమాజం చేయాల్సిందల్లా వారితో కలిసి అడుగులు వేయటం, తోటివారు చేయాల్సింది కలిసి నడిచేందుకు సహకరించడం. అప్పుడే ఇంక్లూసివ్ సమాజ ఆవిష్కరణ స్వప్నం సాకారం అవుతుంది. ఇంతవరకు మీరు దివ్యాంగులు దాగిన సామర్థ్యాలు పరిచయాలతో కూర్చిన ప్రత్యేక కార్యక్రమం విన్నారు. రచన శ్రీమతి ఎంఎస్ లక్ష్మి, రూపకల్పన కూర్పు శ్రీ భిక్షా కేతావత్. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ప్రాంతీయ వార్తా విభాగం సమర్పణ.